ఇవాళ ఒక హోటల్ స్టైల్ అల్లం పచ్చడి చేసుకుంటున్నాం. దానికి కావలసిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా అల్లం ముక్కలు ఒక కప్పు, అదే కొలతలతో బెల్లం కూడా తీసుకోవాలి, ఎండుమిర్చి, సాల్ట్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకుందాం. సరిపడా నూనె వేసుకుందాము. అయిందండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం ముక్కలు వేసేసుకుందాం. కొద్దిసేపు వేయించుకుందాము. ఎర్రగా వేగింది కదండి, ఎండుమిర్చిలు కూడా వేసుకుందాము. ఇప్పుడు మరికొద్దిసేపు వేయించుకుందాం. కాయలు వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోనే కాస్త బెల్లము, అలాగే చింతపండు కూడా వేసేసుకుందాం. వేసుకొని కొద్దిసేపు చల్లారబెట్టుకుందాం. మిశ్రమాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. మేము కల్లుప్పు వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. పండు నానబెట్టుకున్న నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. నచ్చిన వాళ్ళు తాలింపు కూడా వేసుకొని తినచ్చండి. సింపుల్ అల్లం పచ్చడి రెడీ. Like, share and subscribe to Vara Vlogs.